హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరిది టిఫిన్లు అయిపోయినాయా? నేనైతే గోధుమ ఉప్మా చేస్తున్నానండి. ఇంకొక పొయ్యి మీద అయితే టమాటా పప్పు అయితే వేసేసాను. సో పచ్చడి కోసం అయితే నేను చుక్కకూర తీసుకుంటున్నాను అనమాట. చుక్కకూర కొంచెం కడిగి పచ్చడి చేస్తున్నాను. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఇంటికి రాగానే వంట చేయాలంటే ఆడవాళ్ళకి బయట చిరాగ్గా ఉంటుంది కదా. సో నేను పైన అయితే చేసేస్తున్నా. వచ్చాక చారు పెడతాను అనమాట. సో ఎల్లుల్లిపాయలు చలికి పాడైపోతున్నాయని ఎండలో అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పప్పులోకి ఎల్లుల్లిపాయలు వచ్చుకుంటే సరిపోద్ది. మా చిట్టుతల్లికి అయితే దోశ వేసాము. అది కూడా సగమే తినేళ్ళింది, చూసారా? అది ఉప్మా తిన్నదుకు సరిగ్గా అని చెప్పి దోశ వేస్తే అది కూడా సగం దోశ తిని వెళ్ళిపోయింది. పిల్లలు ఇద్దేనండి బాబోయ్. సో గోధుమ ఉప్మా అయితే ఇలా సగం పైన ఉడుకు పట్టాక నేనైతే అప్పుడు మూత పెడతానండి. ఒక్క విజిల్ ఆనిస్తాను అంతే. ఈ చుక్కకూరని అయితే బాగా కడిగేసుకుంటాను. కొద్దిగా నీళ్ళు పడితే బాగుంటుంది. ఫస్ట్ దీంతో కడుక్కుంటా, ఆ తర్వాత మంచినీళ్ళతో కడుక్కుంటా, ఆ తర్వాత ఈ పైన దీంతో కూడా ఒక్కసారి కడుగుతాయి. ఏంటో అట్లా ఉన్న అసలుకే దీని మందు అన్నీ ఉంటాయని భయం అన్నమాట నాకు. సో ఇప్పుడు పైన వాటర్తో కూడా కడుగుతున్నానండి ఒక్కసారి. సో నేనైతే చుక్కకూర పచ్చడిలోకి చాలా సింపుల్గా ఎందుకు చేస్తున్నానంటే ఈ పౌడర్ అయితే రెడీగా ఉంటుంది కదా, మెంతుల కారం పౌడరు. సో అందుకని నేను ఇది ఎంచుకున్నాను అనమాట. టైం లేదు కదా బయటకు వెళ్ళే టైము. బయట హోటల్స్ని తెప్పించుకోవడం కంటే ఇంట్లో ఫాస్ట్గా చేసుకుని వెళ్ళటం బెస్ట్ కదా. ఆ సెన్స్తో నేనైతే ఫాస్ట్గా ఇంట్లో ఏది ఫాస్ట్ అయితే చూసుకుని అదే చేస్తాను. సో పాలైతే కాగబెట్టి నేను తోడేయడానికి చల్లారిపోయింది. నేను తోడేయటం మర్చిపోయాను కూడా. ఇప్పుడు మళ్ళీ ఎచ్చబెట్టాలి. మన ఆడవాళ్ళం బయటకు వెళ్ళామంటే సాయంత్రం మళ్ళీ రాగానే అలసిపోయి మర్చిపోయి పడుకుంటామేమో అని చెప్పి అన్నీ చేసుకుని వెళ్తామండి. అది తప్పదు కదా మనకి. ఎల్లుల్లిపాయలు ఒలవాలి అనుకుంటే నేనైతే ముందు ఇలా దంచేసుకుంటానండి. దంచితే తొందరగా వస్తుంది. ఎగిరిపోయింది. వీడియో తీస్తూ చేస్తున్నాగా అది ఎగిరిపోతుంది. ఇలా దంచామనుకోండి, ఎక్కువ దంచకూడదు. జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా అంటే తొందరగా వచ్చేస్తుందండి. పని కూడా చాలా సులువుగా అవుతుంది. ట్రై చేయండి మీరు కూడా. అసలు వంట చేసేప్పుడు ఎల్లుల్లిపాయలే పెద్ద టాస్క్ అనిపిస్తుందండి ఒక్కోసారి. అందుకే నేను అన్నీ ఇలా విడతీసుకుని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఎండలో అయితే పెట్టేస్తాను. అప్పుడు ఇలా దంచంగానే ఒకసారి దంచుతున్నప్పుడే ఊడొచ్చేస్తాయి. తొక్క అంత ఈజీగా అయిపోద్ది అనమాట. ఇవి వచ్చినవి కూడా వస్తాయంట, కానీ ఏమో నేను ఇవే ప్రిఫర్ చేస్తాను ఇట్లా. సో కరివేపాకైనా కొత్తిమీర అయినా అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ మెంతికూర పచ్చడి చేయాలంటే మెంతుల కారం ఎలా రెడీ చేసుకున్నాను అట్లా అన్నీ నాకు సులువుగా అవడానికి ఫాస్ట్గా చేసుకుంటానండి. కొంతమంది నాకు మెసేజ్ కామెంట్ పెడుతున్నారు, మీరు వంట ఏమి ఇంట్లో చేరి బయట తెప్పించుకుంటారు, మంచి గిన్నెలో పోసి అంటారు. కాదండి, నేను చాలా తక్కువ అండి. నేను కూర కుదరకపోయినా కుదరలేదని చెప్తున్నా, బయట తెప్పించుకున్నా అని చెప్తున్నా ఓపెన్గా. ఏది ఇందులో అబద్ధం అయితే లేదండి. అందుకే నేను తయారీ విధానం చూడండి అని కూడా చెప్తున్నాను. చూసారా, ఎండుమిరపకాయలు కూడా తాలింపులోకి ఇలా దీని నిండా పోసుకుంటా అండి. అయిపోవచ్చినాయి నాకు. అందుకే పని కూడా కొంచెం ఫాస్ట్గా అయింది. అన్నీ ఇలా రెడీగా ఉంచుకుంటాను అనమాట. అంటే అందరింట్లో ఉంచుకుంటారు, ఉంచుకోరని కాదు. బట్ నేను చెప్తున్నా, మీరు అన్ని రకాలు చేస్తారా, మీకు అంత ఫాస్ట్గా ఎలా అవుద్ది అని అడుగుతున్నారు. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఇలా అన్నీ నేను ముందు ఇలా ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటాను. పొయ్యి మీద ఖాళీ లేకపోయినా మధ్యలో అయితే దూచేస్తున్నాను పచ్చడి కోసం అని. ఎందుకంటే టైం లేదు కదా. చాలా ఇది కూడా ఇంపార్టెంట్ పని మీదే వెళ్తున్నానండి. అనుకోకుండా అవుతుందండి ఒకరోజు ఇలా బయటకు వెళ్ళటము. అవసరం అన్నప్పుడే ఇలాంటి జరుగుతాయి. చూసారా, దీంట్లో ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ తీయాలన్నమాట. ఇదొక పని. ఖచ్చితంగా మనం పనిలో ఉన్నప్పుడే గ్యాస్ అయిపోవటం, ఖచ్చితంగా మనం పనిలో ఉన్నప్పుడే ఆయిల్ నిండుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆయిల్ అయిపోయింది అనకూడదండి, నిండుకుంది అనాలి ఎప్పుడైనా సరే ఆయిల్ విషయంలో. ఇలాంటి నాకైనా ఎవరింట్లో అయినా జరుగుతూనే ఉంటుందండి. పాలు పొంగిపోవటం, లేకపోతే చేతిలో జారి కింద పడిపోవటం, హడావుడి అన్నప్పుడు ఇట్లాంటివి బాగా జరుగుతాయి. ఒక రోజు అయితే ఆయిల్ ఇలా పోసేసుకున్నాక మూత పెట్టానుకున్న సెన్స్తో ఇలా పోసానండి. మొత్తం ఆయిల్ కింద పడిపోయింది. ఎవరో పిలిచారో ఏదో ఫోన్ రావటమో జరిగిందనమాట. అసలు ఎంత డబుల్ పని అయిందండి. ఏడుపు వచ్చింది క్లీన్ చేసుకోవడానికి. అదేదో పనమే అన్నప్పుడు జరిగినా పర్లేదు, పనమే లేనప్పుడు జరుగుతాయి ఇట్లాంటివి. ఈ పచ్చడిలోకి నేనైతే చాయ్ మినపప్పు వేయండి, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తాను. అలానే తెలుసు కదా, ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాయి. ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఇంగు తాలింపు వేస్తాను. దంచి పెట్టుకోవడం అండి, ఎందుకంటే ఎల్లుల్లిపాయ లైట్గా దంచటము ఆ స్మెల్ అనేది దిగి టేస్ట్ మరింత పెరిగిద్దండి. జస్ట్ తొక్క తీసి వేసుకున్న దానికంటే ఇలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఈ పప్పు కూడా అయిపోవచ్చిందండి. దీంట్లో కూడా ఎల్లుల్లిపాయలు వచ్చుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో ఇంగు వేసేద్దాం. ఏదైనా ఇంగు ఎక్కువే వేస్తానండి నేను కొంచెం. మాకు అలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడైతే చుక్కకూర తొందరగా మగ్గిపోతుంది. సో ఇంతేనండి. ఇదైతే బాగా మగ్గాక
పొయ్యి కట్టేసుకున్నాకైతే ఈ పౌడర్ వేస్తాను, ముందే అయితే వేయను, గుర్తు పెట్టుకోండి. అది పొయ్యి కట్టేసాక వేస్తాను. ఇష్టమైన మిక్సీ పెట్టుకోవచ్చు, లేకపోతే చుక్కూర మగ్గిపోతుంది కాబట్టి మిక్సీ వేయకుండా ఇట్లా ఉంచేసుకుని పైన ఉల్లిపాయలు వెలుకుంటాం లాస్ట్కి. మేము పచ్చి ఉల్లిపాయలు ఇవాళ ఇంతేనండి నా టుడేస్ బ్లాగ్ వంట వీడియో. ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి.